జై సాయిరామ్ అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్నారు మన మహర్షులు. ఈ అన్నం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. దీనివల్ల లాభాలు ఏంటో గ్రహించబోతున్నాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ అన్నం అనేది మనలో ప్రాణాన్ని పుట్టిస్తుంది. ప్రాణం వల్ల మనస్సు వల్ల సంకల్పం పుడుతుందండి. మనకి ఎప్పుడైతే పలానా పని చేయాలన్నటువంటి సంకల్పం కలిగిందో అప్పుడు మనం కర్మ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి కర్మ వెనకాల ఒక సంకల్పం ఉంటుంది మనస్సులో. ఆ సంకల్పానికి కారణం ఏమిటి అని అంటే మనస్సు. మానవుడు అన్నం స్వీకరించకపోతే ఎలా ఉంటుందండి? మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా కూడా క్షీణించిపోతుంది, మనం మరణిస్తాం. కాబట్టి మన జీవితం మీద అన్నం ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. అయితే ఈ అన్నం స్వీకరించడం వల్ల కలిగేటటువంటి లాభాలు ముఖ్యంగా 3 ఉంటాయండి. పాపాలు నశించడం, పుణ్యం కలగడం, దైవానుగ్రహం లేదా గురువు అనుగ్రహం కలగడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే మన శాస్త్రాలు మహాత్ములు అన్నదానం పుష్కలంగా చేయమన్నారండి. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం అలేరకంగా కలుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కనీసం ఒక అతిథికైనా భోజనం పెట్టండి, భోజనం చేయకూడదని ఎన్నో శాస్త్రాలు గృహస్థులకు చెబుతూ ఉన్నారండి. కానీ చాలా అవసరమై ఎవరైనా భిక్షగాడు భోజన సమయంలో ఇంటికి వస్తే ఈ సమయంలో రావచ్చా, బుద్ధి ఉందా లేదని తిట్టుకునే రోజులు కూడా ఇవన్నీ మనం చెప్పవచ్చు. ఒకవేళ గత్యంతరం లేక పెట్టినా అందులో ప్రేమ, సేవ అనేవి నామమాత్రంగా కూడా ఉండవండి. నేటి మానవులు ఈ విధంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అన్నదానం యొక్క మహిమ తెలియకపోవడమే. ఇతరులకు సేవ చేస్తే సహనం, శ్రద్ధ మనకి లేకపోవడమే. ఒకవేళ అన్నదానం చేయాలన్న కోరిక, శ్రద్ధ ఉన్నా అన్నదానం ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఎంతమందికి చేయాలి, నిత్యాన్నదానం చేయడం సాధ్యమేననే ప్రశ్నలు కలుగుతాయండి మనకి. అయితే అవలీలగా ప్రేమగా అన్నదానం చేసి పాపహరణం, పుణ్య సముపార్జనం, దైవానుగ్రహం పొందటానికి బాబా స్వయంగా నానా చందోర్కర్ నిమిత్తంగా చేసుకొని మనకి మంచి రహస్యాన్ని ఒకటి చెప్పాడండి. అదేంటో ముందుగా విందాం. నానా అనుభవమేనండి అనమాట. నానా చందోర్కర్ గొప్ప సంస్కృత పండితుడు అండి. అతడు వేదంలో, కర్మకాండలో వైశ్వదేవ కర్మను ఆచరిస్తూ ఉంటాడు. ఒకరోజు నానా చందోర్కర్ సాయిని ఒక మంచి ప్రశ్న వేసాడండి. ఆ ప్రశ్న ఏమిటో, సాయి బోధ ఏమిటో వినండి. సాయి, నేను వేదం చెప్పినట్లే కర్మకాండ ఆచరిస్తున్నాను. ఈ కర్మకాండలో చెప్పిన అతిథి పూజ చేయడం కష్టంగా, అసాధ్యంగా ఉంది. కారణం అతిథులు దొరకపోవడమే. ఇంతటి అసంబద్ధమైన దాన్ని శృతులు ఎందుకు శాసిస్తున్నాయి అంటే అప్పుడు బాబా గారు అన్నారు, అవును వస్తారు. నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి అతిథులు వస్తారని భావిస్తున్నావా? వారు వచ్చినప్పుడు నీవు గమనిస్తున్నావా? వేదాలు ఎందు ఎట్టి పొరపాటు లేదు. వేదంలో తెలుపబడినటువంటి దాన్ని నీవు గ్రహించడంలోనే పొరపాటు ఉంది. అతిథి అనగా బ్రాహ్మణుడై ఉండి నీ నిత్యకర్మ అయిపోయిన తర్వాత నీ పక్కన కూర్చుని భుజించేవాడు కానవసరం లేదు. నీ పూజ ముగిసినాక కొంత అన్నం ఇంటి బయట పెట్టు. కాకులు, కుక్కలు, చీమలు, దోమలు మొదలగు ఎందరో అతిథులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నీ అన్నదానం స్వీకరిస్తారు. ఈ విధంగా చేస్తే వేలకు వేల అతిథులను నీవు ఆహ్వానించిన వాడు అవుతావని చెప్పడం జరిగిందనమాట. నీకు వారు అతిథులుగా తోచరు, కానీ వారి యందు కూడా భగవంతుడు ఉన్నాడు. కావున వారు అతిథులే. ఈ విషయంలో సందేహం లేదు. నీవు ఈ విధంగా చేస్తే శృతి అర్థవంతం అవుతుంది. అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి మాటలు అర్థవంతం అవుతాయి అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ బోధన వినటువంటి సంస్కృత విద్వాంసుడైనటువంటి నాన్న ఆశ్చర్యపడ్డాడండి. దాన్ని అవివేకానికి సిగ్గుపడ్డాడు కూడా. వేద రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు బాబా చెప్పిన తర్వాత. ఈ విధంగా బాబా చెప్పిన కార్యాన్ని శాస్త్రీయ పరిభాషలో ఏమంటారంటే భూత యజ్ఞం అంటారండి దీన్ని. ఇది పంచయజ్ఞాల్లో ఒకటి. దీని ఫలితం ఏమిటో మనవు చాలా చక్కగా చెప్పాడండి. ఏవం యత్ సర్వభూతాని బ్రాహ్మణో నిత్యం అర్చితి సా గచ్చతి పరం స్థానం తేజోమూర్తి పదార్జున. ఎవరు సకల భూతములకు అన్నదానం చేయుదురో అతడు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచు సరైన మార్గమును బ్రహ్మస్వరూపును పొందుచున్నాడు అని చెప్పడం జరిగిందనమాట. నీవు ఏ జీవికి ముద్ద అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లే అని బాబా ఎన్నో నిదర్శనాలు భక్తులకు ప్రసాదించడం జరిగిందండి. నానా చందోర్కర్కు పై బోధ చేయటమే కాకుండా ప్రత్యక్ష అనుభవం కూడా బాబా అతనికి ప్రసాదించడం జరిగింది. ఆ లీలలు ఏంటో మనం ఇప్పుడు విందాం. ఒకరోజు బాబా గారు, నాన్న రేపు పోళీలు చేసుకునిరా అని చెప్తాడు. నాన్న ఎంతో సంతోషించి ప్రేమతో పోళీలు చేయించి ఒక పళ్ళెంలో పెట్టుకుని మసీదుకి వచ్చి సాయి ముందు ఉంచుతాడండి. సాయి ఆ ప్రసాదం ముట్టుకోక ఊరికే చూస్తూ ఉంటాడు. కాసేపటికి ఆ పోళీల మీద చీమలు చేరతాయండి, ఈగలు రాలుతాయి. నేను ప్రసాదం తీసుకున్నాను
పళ్ళెం తీసుకొని వెళ్ళు అంటాడు నాన్నను బాబాగారు. నాన్న కోపం వచ్చేసింది. అలిగి చావల్లో భోజనం చేయకుండా పడుకుంటాడనమాట. ఎందుకు అక్కడ చీమలు ఈగలు దోమలు అక్కడ వాళ్ళని తప్ప బాబాయ్ ఎక్కడ తీసుకున్నాడు, బాబాయ్ ఏమో నేను తీసుకున్నాను అంటాడు. ఏంటి ఈయనకి అనిపించా ఏంటని చెప్పేసి అతనికి అర్థం కాక వెళ్ళి చావల్లో పడుకున్నాడు అన్నం తినకుండా. సాయి నాన్నను పిలిచి, నాన్న 18 సంవత్సరాలు నీవు నన్ను సేవించి నీవు గ్రహించింది ఇదేనా, తెలుసుకున్నది ఇదేనా? ఈగల రూపంలో చీమల రూపంలో నేనే ప్రసాదాన్ని స్వీకరించానయ్యా అంటాడు. దానికి నిదర్శనం ఏమిటయ్యా, నువ్వు తిన్నావంటే నాకు ప్రూఫ్ ఏంటి అంటాడు. అంటే దానికి అద్భుతమైనటువంటి ఒక భంగిమ చేస్తాడు బాబా. చేసిన తర్వాత అప్పుడు నాన్నకు అర్థమవుతుందన్నమాట బాబా గారు స్వీకరించారని. అందుకే బాబా ఆకలితో బాధపడే వారికి అన్నం పెట్టి ఎవరు వారి ఆకలిని చల్లారుస్తారో వారు నిజంగా నా ఆకలిని తీర్చిన వారే అవుతారు, దీన్ని గుర్తుంచుకో, ఇదే పరమసత్యం అని బాబా గారు స్వయంగా చెప్పడం జరిగిందనమాట. అర్థమైందండి. అయితే ఇక్కడ బాబా బోధించడమే కాకుండా ప్రత్యక్ష నిదర్శనాన్ని కూడా చూపాడండి. కాబట్టి నీవు బాబాకు అన్నం ఏ విధంగా సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి. ఇప్పుడు మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో ఒక ప్లేట్లో కొంత అన్నం, పప్పు, చారు, కూర, పెరుగు మనం ఏం చేసుకుంటామో అది అన్నీ వేసి కలిపి బాబా ఫోటో ముందు పెట్టి దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి సాయికి మరియు అన్నానికి 3 సార్లు హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని షిరిడి సాయి సమర్పయామి అని ఇంటి బయట నేల మీద పెట్టొచ్చండి. ప్లేట్లో మిగిలిన కొద్ది అన్నాన్ని ప్రసాదంగా ముందే స్వీకరించి ఉంటే తర్వాత కుక్కలు ఏదైతే దేన్ని పిలవకుండా దేన్ని తరమకుండా ఉంటే ఏది కావాలంటే అది వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అనమాట. ఆ విధంగా బాబా గారే ఆ రూపంలో స్వీకరించిన వారు అవుతారనమాట. అయితే ఇవన్నీ చేయలేకపోతే వంట వండిన వెంటనే తీసుకెళ్ళి ప్లేట్లో పక్కన పెట్టి కలిపి బయట పెట్టేసి షిరిడి సాయి సమర్పయామంటే సరిపోతుంది. ఈ విధంగా నువ్వు చేయడానికి శ్రమించవలసిన అవసరం లేదండి. ప్రత్యేకంగా వంట చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి వండుకుంటావో దాన్నే ప్రేమతో పెట్టండి, బాబాగారు తప్పకుండా స్వీకరిస్తారు. ఈ విధంగా చేస్తే మనం నిత్యం అన్నదానం చేసిన వాళ్ళం అవుతామండి. నిత్య అన్నదాతలు అవుతాం. మనమంతా కూడా పుణ్యం వస్తుంది, పాపనాశనం అవుతుంది, మనకి పవిత్రత కలుగుతుంది, బాబా కృప కూడా మనకు కలుగుతుంది, పుణ్యలోకాలు కూడా కలుగుతాయని బాబా గారే స్వయంగా చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఆచరించి దైవానికి అర్పించినటువంటి ఆహారం కనుక మనం భుజిస్తే మనసు పవిత్రమవుతుంది, అలాగే పరిశుద్ధం అవుతుంది, కల్మషరహితం అవుతుంది అనమాట. అందుకే బాబా గారు లక్ష్మీబాయి షిండే అనే భక్తురాలకు ఒక్కొక్క రొట్టె వేసినప్పుడు, అమ్మా ఈరోజు నీవు నా కడుపు నిండా ఆహారం పెట్టావు, నేను చాలా ఆకలితో బాధపడుతున్నాను, ఆహారం పెట్టిన ఆకలి పోగొట్టావు, ఇదే నీవు ఎప్పుడు చేయవలసింది, ఈ పద్ధతే నిన్ను మంచి మార్గంలో పెడుతుంది, ఇటువంటి కరుణనే ఎల్లప్పుడూ కలిగి ఉండమ్మా, మొదట ఆకలి ఉన్న వారికి పెట్టి ఆ తర్వాత నువ్వు తిను, ఈ సత్య మార్గంలో సదా మనసులో దాచి ఉంచుకో తల్లి ఈ విషయాన్ని చెప్పి బాబా గారే చెప్పడం జరిగింది. అర్థమైందండి. అందుకే గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు, యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై పుంజతే త్వగం పాపం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్. అంటే భగవంతునికి అర్పించి మిగిలిన అన్నం తిన్నవారు సమస్త పాపాల నుండి విముక్తులు అవుతారు. అట్లుగాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అటువారు పాపాన్ని తిన్నవారు అవుతున్నారని చెప్పడం జరిగిందనమాట. అర్థమైందండి. అయితే అన్నం ద్వారా మనం పాపాన్ని పోగొట్టుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, దైవానుగ్రహం పొందాలంటే మనం ధర్మయుతంగా సంపాదించిన అన్నం మాత్రమే తినాలి. అన్నం భగవంతుని అర్పితమై ఉండాలి, అలాగే సాత్వికమై ఉండాలన్నమాట. అర్థమైందండి. కాబట్టి ఈ రకంగా కనుక మనం ఏమి తాగినా ఏమి తిన్నా ముందుగా షిరిడి సాయి సమర్పయామి అని కనుక మనలో ఉండేటటువంటి బాబాకు కూడా మనం సమర్పిస్తే అటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే బయట ఉన్నటువంటి బాబాకు మనం పెడుతున్నాం, వివిధ జీవుల రూపంలో ఉన్నటువంటి బాబాకి, అలాగే మనలో కూడా బాబా ఉన్నాడు కాబట్టి
మనం ఆహారం తీసుకున్నా లేదా మంచినీరు తీసుకున్నా త్రాగేటప్పుడు తినేటప్పుడు షిరిడి సాయి సమర్పయామి అని మనసులో అనుకొని ఒకసారి తీసుకుంటే అది మనలో ఉన్న బాబాకి సమర్పించినట్టే అవుతుంది. అలాగే పదార్థాలన్నీ వండినప్పుడు వెంటనే అవన్నీ మనం తినకుండానే ముందుగా పక్కకు తీసి బయట మనం కనుక పెట్టే షిరిడి సాయి సమర్పయామి అని ఒక్క మాట అంటే అక్కడ ఉన్నటువంటి కాకులో కుక్కలో ఈ విల్లులో ఏవో ఒకటి తింటాయన్నమాట. దేన్ని పిలవకూడదు, తరమకూడదు. అప్పుడు బాబాకి అవి మనం సమర్పించినట్టే అవుతాం. కాబట్టి ఆ ఫలితాన్ని మనం పొందుతాం అన్నమాట. కాబట్టి ఆసక్తి కలుగు వాళ్ళు ఆ విధంగా చేసుకొని ఆ ఫలితాలను అనేది మనం పొందవచ్చు అన్నమాట. జై సాయిరామ్. జై జై సాయి.